ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 27వ అధ్యాయం. కలిధర్మములు పితృముక్తి. నారద మహర్షి అంబరీష్ మహారాజునకు వైశాఖ మహిమనేట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని, ఈ వైశాఖ మాసము ఉత్తమములగు తిథులేవి, దానములలో ఉత్తమ దానములేవి, వీనిని ఎవరు లోకమున వ్యాపింపచేసిరి, దయ ఉంచి నాకు వివరముగా చెప్పగోరునని అడిగాను. అప్పుడు శృతదేవుడు, శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ మాసమున వచ్చు 30 తిథులను ఉత్తమములే. కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యాన్ని ఇస్తుంది. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము, అన్ని తీర్థములయందును స్నానమాడటం వలన వచ్చిన పుణ్యము, వీని అన్నిటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయటం వలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథా శ్రవణము ఇవన్నీను సద్యోముక్తి దాయకములు స్మ. రోగము, దరిద్రము వీనికి లోబడి స్నానాధికమును చెయ్యలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలము పొందును. పవిత్రమగు వైశాఖ మందలి దినములను జలాశయములు దగ్గరగా నుండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య, కృతజ్ఞత, తల్లిదండ్రులకు ద్రోహం చేయుట, తనకు తానే అపకారం చేసుకుంటా మున్నగు వారిని చేసినంత పాపములు పొందును. శరీర ఆరోగ్యం సరిగా లేనిచో శ్రీహరిని మనసున తలపవలను. వైశాఖ మాస కాలము సద్గుణాకారము, సర్వపుణ్యప్రదము, సజ్జనులను దయావంతులు. ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరు ఉందురు, ఎవరు ఉండరని భావము. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు, భార్య లేనివారు, స్త్రీలు, పురుషులు, బాలులు, యువకులు, వృద్ధులు, రోగిష్టివారు వీరందరూ యథాశక్తి ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసము. సర్వధర్మ కార్యఫల ప్రాప్తికిని మూలమైన వైశాఖ మాసమున ధర్మ కార్యములను, స్నానాదానాదులను చెయ్యగోరువారు చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములను పాపాత్ములై చేరుదురు, సందేహము లేదు. పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వ పుణ్యములను ఇచ్చు తిథిని చెప్పుదును వినుము. మేషరాశి యందు సూర్యుడు ఉండగా పాపములను నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును. ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన, గయలో 1,000,000 మార్లు పిండ ప్రదానము చేసిన పుణ్యఫలము కలుగును. ఈ విషయమున సావర్ణి మనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు, వినుము. 30 కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మ విహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. 31వ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణ ధర్మములను విడిచి పాప కర్మముల అందు ఆసక్తులై ఉండిరి. ఇట్టి పాప పంక్తిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతంలో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచ్చటికి వెళ్ళెను. అచ్చటనున్న మునులు కర్మల యందు ఉన్న ఆసక్తి కలవారే యుగమును మెచ్చును. ఇట్లనిరి. కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చు అంతటి పుణ్యము త్రేతాయుగమున 1 మాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున 1 పక్షము చేసిన అంతటి పుణ్యం వచ్చును. కానీ దానికి 10 రెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించిన వచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము 1,000,000 గుణితము. దయా పుణ్యములు, దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వాని వలె పుణ్యలోకములకు పోవుదురు అని
అనిను అనుకోనుచుండిరి. ఆ సమయమున నారదుడు అచ్చటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శీష్ణమును మరొక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచూ నాట్యం చేయసాగాను. అచ్చటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని అడుగగా నారదుడు ఇట్లనెను, మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందము పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనం అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశములు నశింపచేయు వనిన సంతోషము ఆపుకోలేకపోతుంది. మీకొక విషయమును చెప్పుచున్నాను, వినుడు. శీష్ణమును నిగ్రహించుట కష్టము, అనగా సంభోగాభిలాషణని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచి చూటను నిగ్రహించుట కష్టము, అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష, తిండి, ధ్యాస వీరిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శీష్ణమును నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను. మరియు ఇట్లనెను, శీష్ణమును జీవను నిగ్రహించుకున్నచో పరమాత్మయగు శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యము. కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది. కావున మీరు ఈ దేశమును విడిచి ఈ ఎచ్చటికైనా వెళ్ళుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి. ధర్మవర్ణుడను భూమిని విడిచి మరి ఒక చోట ఉండెను. కొంతకాలం తర్వాత వానికి భూలోకం ఎట్లున్నదో చూడాలని అనిపించెను. తేజస్శాలియు వ్రతమహితుడును అగు నత్తడు దండకమండములను జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలిచి భూలోకానికి వచ్చెను. భూలోకమున జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై ఉండిరి. బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరూ శూద్రుల వలె నైరి. ధేనువులు మేకలైనవి, వేదములు కథాప్రాయములైనవి, శుభక్రియలు సామాన్య క్రియలయ్యాయి. భూత ప్రేత పిశాచాదులచే పూజించుచుండిరి. అందరూ సంభోగాభిలాష కలిగి అందులకే జీవితములను కూడా విడుచువారై ఉండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు, మోసగించు స్వభావము కలవారు ఉండిరి. మనసు నందొకటి, మాట యందు మరొకటి, పని యందు ఇంకొకటి అగు తీరులో ఉండిరి. విద్యాభ్యాసము పారమార్థికముగా కాక హేతు ప్రధానముగా భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై ఉండెను. సంగీతము మున్నగువాన్ని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరు గౌరవించడం మానేశారు. ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులైపోయారు. విష్ణు భక్తి జనులలో కనిపించడమే లేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మ విహీనులై ఉండెను. శూద్రులు ధర్మ ప్రవక్తలు, జటాధారులు సన్యాసులైనరి. మానవులు అల్పాయుష్కులై ఉండిరి. మరియు జనులు దుష్టులు, దయాహీనులుగా ఉండిరి. అందరూ ధర్మమును చేయువారే, అందరూ దానములు స్వీకరించువారే. సూర్యగ్రహణాది సమయములు అందరూ తలుచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరినీ తమ పూజననే కోరుచుండిరి. అభివృద్ధిలో ఉన్నవారిని చూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండిరి, పొందుచుండిరి. అందరూ వేషాసక్తులై ఉండిరి. సజ్జనులు నవమానించుచుండిరి, పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చేయుచుండిరి. పాపాత్ములు దోషములను గుణములను చెప్పుచుండిరి. దోషమునే గుణముగా జనులు స్వీకరించిరి. జలగస్తనముపై రాలి పాలను త్రాగుచు రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఔషధాలు సారహీనులయ్యాయి. ఋతువులు వరుసలు తప్పెను.
అనగా ధర్మములన్నీ విడిచినవి. అంతటా కరువు ఉండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుట లేదు. నటులు నర్తకులు వీరి యందు ప్రజలు ప్రేమ పొంది ఉండిరి. వేదాంత శాస్త్రాదులందరూ పండితులను సేవకులుగా ధనవంతులను చూచుచుండిరి. విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండిరి. అవమానించిన ధన మదాంధులను నీచులను ఆశీర్వదించి దానికి ఫలం ఉండదు కదా. వేదములయందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరి నామములను అందరూ విడిచిరి. శృంగారమునను ఆసక్తి కలవారే అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణు సేవ, శాస్త్ర చర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర, దాన ధర్మములు కలియుగమున ఎచ్చట లేవు. ఇది మిక్కిలి చిత్రముగా నుండెను. ధర్మవర్ణుడు భూలోకమునున్న కలియుగ విధానమును చూసి మిక్కిలి భయపడెను. పాపము చేయటం వలన వంశము నాశనమైనను. అన్ని ద్వీపములను చూచి పితృలోకములు చూడబోయాను. అచటున్న వారు కష్టతరములకు పనులను చేయుచు మిక్కిలి శ్రమ పడుచుండిరి. కింద పడి ఏడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వేలాడుచుండిరి. ఇవాళకింతే, మిగతాది రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. ఓం నమో నారాయణాయ.